హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము మటన్ బ్లడ్ ఫ్రై ఎలా రెడీ చేయాలో చూద్దాం. దీనిని నలుపు అని కూడా అంటారు. మనం షాప్ నుంచి తీసుకొచ్చినప్పుడు మాత్రం మనకి నల్ల ఈ విధంగా ఇస్తారు. వాళ్ళు బ్లడ్ని బాయిల్ చేసి అలా పీసెస్ లాగా ఇస్తారు. తర్వాత మనం వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని కొన్ని వాటర్ వేసుకొని అయితే మనం నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఇలా మనము కడిగి సపరేట్ గిన్నెలోకి పెట్టుకోవాలి, కొంచెం అందులో వాటర్ లేకుండా. నెక్స్ట్ మనం ఒక కడాయి పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర ఆవాలు అయితే వేసుకుందాము. ఇలా ఈ జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత అందులో మనము కొద్దిగా ఇంకా ఆనియన్స్ని వేసుకుందాము. ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. ఇవి ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత అయితే మనం అందులో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకోవాలి. వీటన్నిటిని మనం కాసేపు వేగనివ్వాలి. ఈ ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత మనం ఒకసారి కలుపుకున్నాక అందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఇవి పేస్ట్ వేసుకున్న తర్వాత కాసేపు కలిపి అవి వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. అది నేను వీడియోలో తీయలేదు. ఇలా పసుపు వేసుకున్న తర్వాత మనము చిన్న చిన్నగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ పీసెస్ని అయితే మనం ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పీసెస్ ఆల్రెడీ ఉడికిపోతాయి కాబట్టి మనకు ఆల్రెడీ మనం తీసుకొచ్చినప్పుడే ఉడికించేసారు కాబట్టి మనం ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు. అవి కొంచెం వేగిన తర్వాత ఆయిల్లో మనం ఇలా సరిపడా కారం, ఉప్పు వేసుకోవాలి. ఇలా కారం, ఉప్పు వేసుకొని ఒకసారి అయితే మనం వీటిని బాగా కలపాలి. ఇలా కలుపుకున్నాక మనం కాసేపు వాటిని ఆ పీసెస్కి కారం పట్టేలాగా అలా మనం కాసేపు అలా మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే మనం ఇలా ఉడికించుకోవాలి. ఇది మాత్రం చాలా త్వరగా ఉడికిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఏదైనా డ్రింక్స్లోకి స్టఫ్గా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి ఉడికిన తర్వాత మనము లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని కాసేపు అలానే ఉంచాలి. ఆ కొత్తిమీర ఫ్లేవర్ వాటికి పడితే చాలా బాగుంటుంది. ఆ తర్వాత మనం అందులో కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి. గరం మసాలా పౌడర్ ఏం అవసరం లేదు. ఇందులో ఈ ధనియా పౌడర్ ఒకటి వేస్తేనే చాలా బాగుంటుంది. ఇది ఒకసారి మనం ఇదంతా వేసిన తర్వాత బాగా కలపాలి. ఇది మాత్రం మనకి ఎవరైనా తినవచ్చు, చాలా బాగుంటుంది. ఇది ఇందులో బోన్స్ అలా ఏమి ఉండవు. స్టఫ్కి మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చూడండి ఎంత స్మూత్గా బాగుందో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.